హాయ్ అందరికీ నమస్కారం. చదువుతో నీ జీవితం మారుతుంది కాబట్టి రోజుకు ఒక అడుగు ముందుకేయ్. ఎవరూ నిన్ను నమ్మకపోయినా నీ ప్రయత్నం నీకు నమ్మకాన్ని ఇస్తుంది. చదువు అనేది కష్టం కాదు, అది విజయానికి తాళం చెవి. ఈరోజు చదువు ఒక పేజీ, రేపు విజయానికి మార్గం చూపుతుంది. సమయం ఎప్పుడూ ఎక్కువగా ఉండదు, దాన్ని సరిగ్గా వాడుకునేవాడే గెలుస్తాడు. ప్రతిసారి ఓడిపోతానని అనిపించినప్పుడు మొదలుపెట్టిన కారణం గుర్తు చేసుకో. టాప్ మార్కులు కాదు, టాప్ ప్రయత్నమే నిజమైన గెలుపు. చదువు నీకు డబ్బు కాకుండా గౌరవం తెస్తుంది. అంటే ముందు స్టడీ అనే కష్టం ఇస్తుంది. దృష్టి చెదరతే విజయం దూరమవుతుంది. ఫోన్ పక్కన పెట్టు, ఫోకస్ చేయి. పుస్తకం తెరవడం చిన్న పని కాదు, అది భవిష్యత్తు తెరవడం. గేమ్లు ఆడే సంతోషిస్తాడు, కానీ చదివేవాడు భవిష్యత్ మార్చుకుంటాడు. ఎవరో గెలిచే వరకు ఆగిపోకు, నువ్వు ఆ ఉదాహరణ కావాలి. కష్టపడి చదివిన వారు జీవితంలో విశ్రాంతి పొందుతారు. ప్రతి పరీక్ష ఒక అవకాశం నీలో బలాన్ని చూపించడానికి. ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటారు, కానీ చదువుకునేవారు నిన్ను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి నిమిషం విలువైనది, ఎందుకంటే విజయం ఆలస్యం చెయ్యదు. నీ కలలు పెద్దవైతే నీ కృషి అంతకంటే పెద్దదిగా చెయ్యి. చదువు అంటే కేవలం మార్కులు కాదు, అది నీ ఆలోచనలో మార్పు. రేపు చదువుకుంటా అని అనుకునేవాడు రేపు అవకాశాన్ని కోల్పోతాడు. కష్టం అనిపించినప్పుడు గుర్తుపెట్టుకో, విజయానికి దగ్గరగా ఉన్నావు. స్మార్ట్గా చదువుకో, స్లోగా కాదు. ఫోకస్ నీ సక్సెస్ని నిర్ణయిస్తుంది. నీ టైం వృధా చేస్తే నీవు నీ కలలను వృధా చేస్తున్నావు. ఎవరో గెలిచే వరకు ఆగిపోకు, గెలిచాక కూడా నేర్చుకోవడం ఆపొద్దు. ఈరోజు త్యాగం చేస్తే రేపు నీ జీవితం నీకు ధన్యవాదాలు చెబుతుంది. కష్టపడేవాడు ఈరోజు అలసిపోతాడు, కానీ రేపు చిరునవ్వు చిందిస్తాడు. నాలాంటి వాళ్ళు చేయలేరు అనేది ఓ షాకే. ప్రయత్నం చెయ్యి, చూస్తావు మార్పు. నిద్రను గెలిస్తే పరీక్షను గెలవగలవు. మోటివేషన్ బయట దొరకదు, అది నీలోనే దాగి ఉంటుంది. ఈరోజు 1 గంట చదువుకుంటే రేపు జీవితంలో 1 సంవత్సరం ముందుకు వెళ్తావు. పుస్తకాలతో గడిపే సమయం ఎప్పుడూ వృధా కాదు. ప్రయత్నం నీకు పరీక్షల్లో మార్కులు కాదు, జీవితంలో ఒక మార్గాన్ని ఇస్తుంది. సక్సెస్ సాధించాలంటే నీ అలవాటును మార్పు, అదృష్టాన్ని కాదు. చిన్న చిన్న టార్గెట్ సెట్ చేసుకో, పెద్ద విజయాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎవరో నీకు చెప్తారు నువ్వు చేయలేవు అని, కానీ నీ ఫలితం వారిని సైలెంట్ చేస్తుంది. చదువు అంటే పుస్తకం కాదు, మనసు మార్చే మంత్రం. విఫలమైనా పర్వాలేదు, ఆ అనుభవం నీ బలాన్ని ఇస్తుంది. చదువు చేస్తూ నేడు నొప్పి పడతావు, కానీ రేపు నీ విజయాన్ని ఆనందాన్ని ఇస్తుంది.